నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 47-48 డివిజన్ పరిధిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం దుప్పట్లు పాలు రొట్టెలు పంపిణీ క్యాడర్ను సహాయక చర్యల్లో పాల్గొనేలా పిలుపు ఏలేరు ప్రాజెక్టు నుండి ఇరిగేషన్ అధికారులు ప్రతిరోజు 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల వరి చేలు నేలనంటడంతో వరద నీరు చేరడంతో రైతుల గుండెల్లో గుబులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీడియా సమావేశం రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకులను అప్రమత్తం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో ఏలూరు జలాశయానికి ఆనుకుని ఉన్న ఇల్లు నిన్న తుఫాన్ కారణంగా ఎదురుగాలులతో కురిసిన వర్షం వల్ల చిక్కిరెడ్డి సోమరాజు శ్రీమతి వెంకటలక్ష్మి ఇద్దరు కుమారులు నివసిస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షం ఈదురుగాలుల వల్ల ఇల్లు కుప్పకూలడం జరిగింది. ముంతా బాధితులను పరామర్శించి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం బాధితులను పరామర్శించి తుఫాన్ కారణం వల్ల ఎదురుగాలులతో కూడిన వర్షాల వల్ల కుప్పకూలిన ఇంటిని చూసి బాధితులను పరామర్శించి తన వంతుగా బాధితుల కుటుంబానికి ఒక రైస్ మూట మరియు 5,000 నగదు ఇచ్చారు. అంతేకాకుండా తన వల్ల కుదిరినంత సహకారాలు అందిస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. ఓకే అండి.
తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న తుఫాన్ బాధితులు కోసం రూరల్ నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు గుత్తుల జయచంద్ర ఆధ్వర్యంలో 47-48 డివిజన్ పరిధిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం దుప్పట్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ పార్టీ క్యాడర్ను సహాయక చర్యల్లో పాల్గొనేలా పిలుపునిచ్చారన్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొంటూ పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ వారికి దుప్పట్లు, పిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ అప్పారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అదే బాడీ చెప్పి అన్నీ అందులో కనుగొంటే చెప్పడం మళ్ళీ అందరికీ ఈ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేయడం తమ వస్తారని కూడా మన నాయకులు కూడా జరిగేటటువంటి నష్టం ఏముంటుందనేది ఆయన విశాఖపట్నంలో చూశారు కనుక ఆయన అనుభవపూర్వకంగా చెప్పడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, పోలీసు యంత్రాంగం అంతా కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆర్టీసీలు శ్రమించి యుద్ధ ప్రతిపాదనగా కార్యక్రమం పెట్టి రూరల్ శాసనసభ్యులు పంతో నానాజీ గారు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, రాజ్య ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మన కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్, రాష్ట్ర చిట్టబల్జీ కార్పొరేషన్ చైర్మన్ మన కూడిపూడి సత్యబాబు గారు అండి ఈయన పేరు. ఈయన ఎలక్షన్ ముందు నుంచి కూడా మన నియోజకవర్గానికి రథసారథిగా ఉంటూ పార్టీని నడిపించి ఏకపైన నానాజీ గారి విజయానికి, జనసేన విజయానికి అంటగారు యువ నాయకుడు. మా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ గారు, వీరందరూ కూడా, అలాగే నాగు కుర్రోళ్ళంతా కూడా, అలాగే పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు. పార్టీ పిలుస్తారు. మనకి ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం పెట్టారు. ప్రభుత్వం భోజనాలు అయ్యి పెడుతుంది. ఏమన్నా తక్కువ వస్తే కూడా ఇప్పుడు చెప్పండి. మన చైర్మన్ గారు ఉన్నారు, రాష్ట్ర చైర్మన్ గారు బాబు గారు తీసుకెళ్తారు, మనం చేసుకుంటున్నాం. అలాగే నానాజీ గారు కూడా సార్ నిన్న చాలా వరుసలో కూడా వచ్చి అన్ని కూడా కార్యక్రమాలు చేశారు. అలాగే సిటీ ఆఫీస్ సభ్యులు చేస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారు కనుక మన జయచంద్ర గారు, కూడిపూడి సత్యబాబు గారు ఆధ్వర్యంలో దుప్పట్లు, పాలు బ్లడ్స్ కూడా పెడుతున్నారు. అవన్నీ మనకి ఇస్తారు, తీసుకోండి. భగవంతుడి దైవాల ఇంతవరకు కూడా మంచి వాళ్ళు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు ఆదేశాల మేరకు గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు మన అబ్జర్వర్ కూడిపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలోను, జయచంద్ర గారు, స్టేజ్ మీద ఉన్న అతిరథ మహారాజ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు ఒకటే ఆలోచన చేయాలా, మీ ప్రజలకి ఈ ఎన్డీఏ కూటమి ఎంత చక్కగా చేస్తున్నారో మీకు మీరే తెలుసుకోవాలి. మేమేమి చెప్పకూడదు. చెప్పే ఉంటే మాకు ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి మీ మీరు చేతిలో పెట్టకండి. అరే పిల్లలు, నేను ముందే చెప్తాను, పిల్లలకు రావచ్చు. పట్టుకోండి సత్యమని అలా పట్టు. శ్రీరామూర్తి గారు ఫోటో అలా ఉన్నారు. పిల్లలు వచ్చామన్నా కదండి బాగా పట్టుకుంటే పర్లేదు. వచ్చాము చిన్నపిల్లలు
ఎలక్ట్గా ఉండి మన కురుపూరు సత్యవారి అబ్జర్గా ఉండి మనకి రూరల్లో ఈ కార్యక్రమం జయేంద్ర గారు, మన అప్పారావు గారు, మన కూటమి అభ్యర్థి బీజేపీ, జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఆదేశం, చంద్రబాబు ఆదేశాల వరకు, లోకేష్ ఆదేశం వరకు ఈ రోజు మన కార్యక్రమంకి చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. జై చంద్రబాబు. సో ఈ దుప్పట్లు అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగే ఇదివరకు రాకపోయే దాంట్లో ఏమైనా ఉన్నా కూడా మేము ఇలాగే పాల్గొంటామని చేస్తాం. ఈ చంద్రబాబు చూసే రోజు లేదు కూడా. ఇంత విపత్తు వచ్చినా కూడా ఒక వైసీపీ నాయకుడు కూడా బయట రాకుండా ప్రతి దుఃఖం కూడా లోపల కూర్చుని టీవీలుగా పరిమితం అయ్యారు. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా పార్టీ నాయకులను కూడా బయటకు పంపలేని దుర్మార్గు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు ఈ జనం. అందుకే దాన్ని గమనించారు కాబట్టి జనం, మాకన్నా ముందు జనాలు బాగా గమనించారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంత కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా ఒక్క నాయకుడు మీరు చూస్తున్నారు, మీడియా అంతా కూడా ఎక్కడా కూడా ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి ఎక్కడ చిన్న సాయం చేసిన దాఖలు లేవు, ఎక్కడ పోనీ ఆదుకునే దాఖలు లేవు. ఏదైనా ఎన్డీఏ కూటమి ఒక అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే మనకి ఈరోజు ఇంత విపత్తును కూడా ఎదుర్కొని మేము అందరూ కూడా తీరం దాటి వరకు రాత్రి ఎవ్వరికి కూడా నిద్ర లేకుండా రూరల్ వార్డ్ నెంబర్ 2లో ఉంటాను. సో ఇప్పుడు మన ఏదైతే మోంతా తుఫాను ఏదైతే ఉందో మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏదైతే ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కానీ చాలా ఇదిగా పనిచేసిందండి. దాన్ని తగ్గట్టు మేము కూడా ఇక్కడ ఏవైతే కావాలో తోడుగా అందరికీ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తూ అందరినీ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసి ఒక్క ప్రాణ నష్టం లేకుండా పసుపులు కూడా చాలా దుఃఖం ఇంచుమించు ఒక 10%, 5% అయినా అనుకోకుండా తెలియకుండా దెబ్బతిని ఉండొచ్చేమో, కానీ తెలుసుండి మాత్రం ఎక్కడా కూడా ఏ విపత్తులు లేవు. ఇప్పుడు కూడా ఎక్కడైనా చెట్లు గిట్లు ఎక్కడ పడినా నైట్ ప్రొక్లైన్స్ పెట్టి ప్రతి దుక్కున కూడా ఎప్పటికప్పుడు రోడ్లకు ఇబ్బంది లేకుండా క్లీన్ చేసి ఎన్డీఏ కూటమికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓపికకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండే విధంగా మేము అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎన్డీఏ కూటమిని, ఎందుకంటే ఈ టైంలో మనం మాట్లాడకూడదు, కానీ కష్టం వచ్చినప్పుడు ఏ నాయకుడు వస్తున్నాడో కూడా మనం జనాలు కూడా గమనించి, ఎందుకంటే ప్రతిదీ కూడా కూడా ఉండి పాలన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏలేరు వరద రైతులను కాలువర పడుతుంది. ఏలేరు ప్రాజెక్టు నుండి ఇరిగేషన్ అధికారులు ప్రతిరోజు 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏలేరు ప్రధాన కాలువలు నిండుకుండలా పొంగి పొర్లుతున్నాయి. పాత పెద్దాపురం ఏలేరు ప్రధాన కాలువ సామర్థ్యం మించి పొంగి పొర్లుతోంది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో భారీ వృక్షాలు భయపెడుతున్నాయి. వరి చేలు నేల నిండడంతో వరద నీరు చేరడంతో రైతుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. వరద నీరు తగ్గుముఖం పడితే గాని పంట నష్టం ఎంతో చెప్పలేమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ మత్స్యకారపేట కొత్తపట్నం వద్ద కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తుఫాన్ హెచ్చరికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకులను అప్రమత్తం చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విషయాలపై ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి మండల గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. అందులో భాగంగా ఆదివారం నుండి బుధవారం వరకు అధికార యంత్రాంగం విధులు నిర్వహించారు. ఈ విధి నిర్వహణలో అనేక సేవలు అందించిన కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, పారామిలిటరీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ మరియు పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, యువకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ తుఫాన్ కారణంగా రాత్రింబవళ్లు కష్టపడి వారి కుటుంబాన్ని వదిలి గ్రామాల్లో సేవలందించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి అన్నింటినీ పర్యవేక్షిస్తూ మా అధినేత ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు కూడా ఈ జిల్లాలో ప్రాణహాని జీరో చేయాలని, అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ మినిమం చేయాలని ముందస్తు చర్యలుగా 4 రోజుల ముందు నుంచి మేమందరం ఎలా ప్రిపేర్డ్గా ఉన్నామో అందరికీ తెలిసిందే. సో అందరికీ కూడా దీంతోపాటు మా కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా పిఠాపురంలో చాలా కష్టపడి ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా పనిచేశారు. దీంట్లో జిల్లా అధ్యక్షులు అలాగే పెండం దొరబాబు గారు అండ్ మొత్తం అందరూ కూడా కలిసి జిల్లా యంత్రాంగంతో సహకరించి కష్టపడి పనిచేసాం. అలాగే దాన్ని జీరో క్యాషువాలిటీ కింద అండ్ మినిమం డ్యామేజ్ కింద కూడా ప్రాపర్టీ డ్యామేజ్ని కూడా మినిమం చేసే విధంగా కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసాం. పిఠాపురం వచ్చేసరికి సుమారు 34 మంది ఎన్డీఆర్ఎఫ్ టీం అండ్ 34 బోట్స్, 25 రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు సుమారు 30,000 భోజనాలు ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 30,000 భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూఆర్టీ టీమ్ 12 మెంబర్స్ అండ్ 5 జేసీబీలు, 3 పవర్ సాస్ని కూడా ఎక్కడ పెట్టడం జరిగింది. ఏ పోల్ పడినా ఏ చెట్టు పడినా సరే రవాణాకి ఎంత ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీ క్లియర్ చేయడం జరిగింది. అలాగే మెడికల్ ప్రతి రిలీఫ్ క్యాంప్లోని కూడా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. 500 పోల్స్ని రెడీగా ఉంచాము. పోయిన పోల్స్ని ప్రతి పోల్స్ని ఇమీడియట్లీ మారుస్తున్నాం. అలాగే 5,000 మిల్క్ ప్యాకెట్స్ని కూడా పిల్లలకి పంచడం జరిగింది అండ్ ఎక్స్ట్రా కూడా ఉంచడం జరిగింది. అండ్ రేషన్స్ కూడా అన్ని షాప్స్లోని కూడా అవైలబుల్లో ఉంచడం జరిగింది. దీంట్లో 12 మంది స్విమ్మర్స్ కానివ్వండి, మొత్తం అందరూ మండల్ స్టాఫ్ అండ్ సెక్రటరియట్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా దీని మీదే కలిసికట్టుగా పనిచేశారు. అనిమల్స్ను కూడా సేఫ్గా పెట్టడం జరిగింది. అనిమల్స్ కూడా ఒక నష్టం కూడా జరగకుండా ఇబ్బంది కలగకుండా కూడా పెట్టడం జరిగింది. 1,50,000 అండ్ స్టాండ్ బై ఉంచి అంతరాయం కలగకుండా వాటర్ సప్లైని కూడా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ సుబ్బంపేట నాయకులు అందరూ కూడా కలిసి ఆర్ఎన్బికి చెప్పడంతో పాత కాంట్రాక్టరే పిలిపించి మళ్ళీ అయిపోయిన కాంట్రాక్టర్ని పిలిపించి మళ్ళీ ఇమీడియట్లీ కొత్త కాంట్రాక్ట్ దానికి టైం పడుతుందని తెలిసి కూడా దానికి కాకుండా పాత కాంట్రాక్ట్ని ఇమీడియట్లీ ఫస్ట్ నువ్వు ఇది ఊర్లోకి వెళ్ళకుండా ఫిల్ చేయమని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అలాగే ఊర్లోకి వచ్చే నీటిని మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే తెలుస్తుంది. సాయంత్రానికి వచ్చే నీరుని రాత్రికే ఫిల్ చేసి ఒక చుక్క నీరు కూడా లోపలికి రాకుండా ఆపడం జరిగింది. ఎవాక్యుయేషన్ టీం అంతా కూడా చాలా సూపర్గా పనిచేసింది. సో దీన్ని ఇంత సక్రమంగా చేసి నిజంగా జీరో క్యాషువాలిటీకి చేసి అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి ఏ ఇబ్బంది ఉన్నా సరే కాల్ సెంటర్స్ ద్వారా పార్టీ కాల్ సెంటర్స్లో వచ్చిందని కూడా ఇమీడియట్లీ రెక్టిఫై చేస్తూ మా పార్టీ కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, అలాగే మండల రెవెన్యూ ఆఫీసర్స్, సెక్రటరీస్, హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. ఇందులో పోలీస్తో సహా పోలీస్ నిజంగా చాలా వాళ్ళ రాత్రి పగలు పడుకోకుండా పనిచేశారు. అండ్ దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే దీన్ని ప్రతి మినిట్ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పైన మానిటర్ చేస్తూ అండ్ ఎస్పెషలీ పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ నిజంగా చాలా కష్టపడి వాళ్ళ ఒక సొంత పనిలాగా దే ఆర్ 24/7 దే ఆర్ ఆన్ అవైలబుల్. అండ్ ఎవరైనా సరే ఎవాక్యుయేషన్ చేయడానికైనా సరే వాళ్ళని ఇంటి దగ్గర దాకా తీసుకెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ని కూడా ఫెసిలిటీ తీసుకురావడం అండ్ పడిపోయిన పోల్స్ని రెక్టిఫై చేయడం, మీల్స్ని టైంకి డెలివరీ చేయడం అండ్ రెవెన్యూ అండ్ మండల ఆఫీసర్స్ కానివ్వండి, పడా కానివ్వండి అందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చైత్రలక్ష్మి గారికి కానివ్వండి, వసంతమాధవి గారికి కానివ్వండి, ఎంఆర్ఓ, ఎంపీడీఓస్ అందరూ కూడా, విలేజ్ సెక్రటరీస్ అందరూ కూడా, పోలీస్ ప్రతినిధులతో కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడులాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ముందుకొచ్చి ఏది ఆశించకుండా పనిచేసిన ప్రతి జన సైనికులకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే దీనికి సహకరించిన మీడియా మిత్రులు కూడా మాతో పాటు మీరు కూడా పడుకోకుండా ఎవరైనా ఏదున్నా సరే ఫేక్ న్యూస్ని దాటి నిజంగా ప్రచారంలోకి దిగి ఒక సోల్జర్ లాగా మీరందరూ కూడా కష్టపడి ఇందులో పనిచేసి సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏలేశ్వరం ఏలేరు జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులని, సిబ్బందిని అభినందించిన ఎంపీ సానా సతీష్ ఏలేరు జలాశయం దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎంపీ అన్నారు. మీడియా ప్రతినిధి అడగ్గా ఏలేరు ఆధునీకరణ ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆధునీకరణ పరిష్కారం చేస్తామని ఎంపీ అన్నారు. ఇవాళ ఈ ఏలేరు ప్రాజెక్టులో ఉన్న ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు, జిల్లా పార్టీ నవీన్ అందరితో కలిసి, గోపి గారు అందరితో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు. దీని ఈ 24 టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అన్నీ చూసాం. అంటే దీనివల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు మునిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అనే దాని మీద వివరించారు. పిఠాపురం కానీ కిర్లంపూడి ఏరియాలు ముంపుకు గురవుతాయి ఎక్కువ వాటర్ రావటం వల్ల. నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురవ్వకుండా ఎలాగా మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్, ఈ వాటర్లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తోనూ, కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది. సార్ ఏలేరు ఆధునీకరణ చేస్తాను 10 సంవత్సరాల నుంచి అన్నారు సార్. అసలు ఆ కార్యక్రమం అవుతుందండి? అవుదండి. ఇది కొంతమంది ఎమ్మెల్యేలు ఏలేరు ఆధునీకరణ బూత్ అని అంటున్నారు సార్. గతంలో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలేరు ఆధునీకరణ స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చుని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధునీకరణ చేస్తే ఎక్కడ ముంపు గురవ్వకుండా అవకాశం ఉంటుంది, కింద ఏమన్నా ఫర్దర్గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా, ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సెపరేట్గా ఒక దీని మీద ఒక ప్రణాళిక చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి? ఈ తుఫాన్ సంబంధించి తుఫాన్ సహాయ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయండి. గత 2 రోజులుగా తుని, పిఠాపురం, కాకినాడ రోడ్లు, కాకినాడ కాన్స్టిట్యున్సీ తిరగడం జరిగింది. ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ప్రాణహాని అయితే లేదు. కానీ కొద్దిగా చెట్లు పడిపోవటం, ఎల్సిటీ రోడ్లు ఇటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా చాలా త్వరితగతిన అన్నీ కూడా పునర్నిర్మించడం జరుగుతుంది. 1-2 రోజుల్లో అన్నీ కూడా. అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి 25 కేజీల బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధి రోడ్డు మార్గాన అల్లవరం మండల బెండమూర్లంక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముంతాజ్ ప్రభావంతో నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు. వరికి ఆల్టర్నేటివ్ గా కూడా మత్స్య సంపద పూలు పోవన్నాడు ఎవరైతే అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం అయిపోతారు. మరి చదువు మానే ఇక్కడ మెయిన్ డ్రైన్ సార్, డ్రైనేజీ పెట్టి దాన్ని చేయగలిగితే సార్ కొంచెం సైడ్కి సార్ అటు వెళ్ళండి, సార్ అటు వెళ్ళినా సైడ్కి వెళ్ళండి.
ఇది ఎఫెక్ట్ అయినటువంటి పనులు దుబ్బులు సార్ ఈ రైతు ఉండిపోవడం వల్ల ఇప్పుడు వాటర్ ఆగేదంతా మీరు ఏదో ఇంజిన్ పెట్టి వాటర్ తోడేమనుకోండి మొత్తం పడిపోతాయి పడిపోయి మొత్తం అంతా కులిపోతుంది ఇలా ఉన్నాయి మొత్తం కులిపోతారు ఏం డ్రైన్ ఆగలేదు సార్ డ్రైన్ అనేది అసలు మొంతా తుఫాన్ ప్రభావం వల్ల కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రావలపల్లి నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి 10 ఎలక్ట్రికల్ స్తంభాలు పడిపోవడంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈడీఈలతో కలిసి స్తంభాలు పునరుద్ధరించే పనులు స్థానిక జనసేన నాయకులు కార్యకర్తల్లో కలిసి పర్యవేక్షించిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. కార్యక్రమంలో కాట్రావులపల్లి జనసేన అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, అడబాల వీరబాబు, నార్ల దినేష్, కొంప సురేష్, దాడి మణికంఠ, వనుమ రాంబాబు, మాజీ ప్రెసిడెంట్ సుంకర సీతారామయ్య, మాదారపు వీరబాబు, రేవూరి శ్రీనివాస్, సూరిబాబు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గత 3 రోజులుగా విస్తృతంగా పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ రోజు శృంగరాయనిపాలెం, ఎస్ తిమ్మాపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రభుత్వం బాధితులకు పునరావాస కేంద్రాలను అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడంతో పాటు సౌకర్యాలు కల్పనలో అలసత్వం లేకుండా అధికారులతో మాట్లాడటం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ ఘరగా గోవింద్, జగ్గంపేట నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ అరినేని రాజేష్, కుంచే రాజు, వీరవరం సొసైటీ డైరెక్టర్ మడుగుల బాబ్జీ, కరణం పెద్దకాపు, అడప గంగాధర్, బొజ్జపు శ్రీను, పుణ్యమాంతుల శ్రీను, గోడే బాల, గౌతు వీరబాబు, అలుమల్ల నాగు, అలమల్ల పెద్ద వెంకన్న, ఎక్స్ ఎంపీటీసీ బొజ్జపు నాగేశ్వరరావు, శృంగరాయనిపాలెం సచివాలయం స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఐడియా రాలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నలభై 47 డివిజన్ పరిధిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం దుప్పట్లు, పాలు, రొట్టెలు పంపిణీ. క్యాడర్ను సహాయక చర్యల్లో పాల్గొనేలా పిలుపు. ఏలేరు ప్రాజెక్టు నుండి ఇరిగేషన్ అధికారులు ప్రతిరోజు 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల. వరి చేలు నేలనంటడంతో వరద నీరు చేరడంతో రైతుల గుండెల్లో గుబులు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులను అప్రమత్తం. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.